మిమ్మల్ని చూస్తుంటే నాకు కొంచెం అనుమానం వస్తుంది, మీరు అందరు తెలివైన వాళ్ళేమో అని. నా అనుమానం నిజమా? మీకు అలా ఎవరి మీదైనా వింత అనుమానాలు కలుగుతాయా? ఏ సందర్భాల్లో కలుగుతాయి? గుళ్ళో పూజారికి పిలక చూస్తే అనుమానం వస్తుంది. ఒరిజినల్ కాదానా? అవును. ఈ మధ్యన అందరూ వేసేస్తున్నారు మా పిల్లకలు, తేడా తెలియట్లేదు మనకి, అది ప్రాబ్లం పాపం. కుక్క టాయిలెట్ వచ్చేటప్పుడు కాలు ఎందుకు లేవడుతుందా? కంఫర్ట్ భయ్యా. ఓకే. ది యాంగులర్ ఆఫ్ పారాబోలికల్ డిస్టెన్స్ అవన్నీ మన సబ్జెక్ట్స్ లోంచి వచ్చినవే. నా పోరికి ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే క్లాస్ రూమ్ లో ఉన్నా అంటే ట్రాఫిక్ జామ్ వచ్చినప్పుడు అది డౌట్ వస్తుంది, అది క్లాస్ రూమ్ ఉందా లేకపోతే వేరే బాయ్ ఫ్రెండ్ తో ఉందా అని. తప్పు నాన్న, వేరే అబ్బాయికి క్లాస్ పీకుతోంది అమ్మాయి. ఎప్పుడు ఎవరితో మాట్లాడిన ఒక అందమైన అమ్మాయి నాతో మాట్లాడుతుంటే నా పక్కనోడు చూసి అనుమానంతో చచ్చిపోతాడు, నాకు పడిపోయిందేమని. ఏ నీకెవరు పడరా? ఎందుకు అనుమాని? నాకు ఒక డౌట్ వస్తుంది, అసలు ఈ పిలికేసుకున్న అబ్బాయి అతను అబ్బాయా కాదా అని. నీకు ఒక డౌట్ వచ్చిందా? నాకు సాయంత్రం నుంచి మొత్తం డౌటే. కాలేజ్ లో హెచ్ఓడి లేట్ వస్తే డౌట్ వస్తుంది క్లాస్ కి. వేరే మేడం తో షూటింగ్ టైమ్ లో ఒక వ్యక్తి పరిచయం అయ్యి నైట్ ఫోన్ చేసి రారా బుల్లోడా అంటే అతను తేడా అని అనుమానం వస్తుంది. రూపాయి ఖర్చు పెట్టని వాడు సడన్ గా పిలిచి పార్టీ ఇచ్చినప్పుడు అనుమానం వస్తుంది. ఎగ్జామ్ హాల్లో మా ఫ్రెండ్ మీద డౌట్ వస్తుంది, వీడు స్లిప్లు పెడుతున్నా ఓన్ గా రాస్తున్నా. మా టీచర్కి అయితే నా మీద ఎప్పుడు ఉంటుంది అదే అనుమానం. నేను నిజంగా నా సొంత పేరు రాసిన పేరు కూడా చిట్టి పెట్టినావు కదా నువ్వు అంటది. అయ్యా నా పేరు నాకు తెలిసి మేడం అని అయినది మా టీచర్. పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తి నాకు బదులుగా వాడు సిగ్గుపడినప్పుడు డౌట్ వస్తుంది. ఏ మరి మనలా కాదు, కొత్త అనుకుంటా పాపం అబ్బాయికి. నా కోసం ఒక పాట పాడరా? ఓకే, నాకు ఒక సెల్ఫీ కావాలి. ఏమన్నావు? నేనేమన్నాను? ఏం విన్నాను? ఏది పడితే కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో మాట్లాడే రాగం వేరు. వెల్ డన్, వెల్ బాగా పాడా అమ్మా. డాన్స్ వచ్చా? నువ్వు 3 మార్క్ డాన్స్ చేస్తే నేను సెల్ఫీ ఇస్తా. బ్యాంక్ వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను పిలిచి డబ్బులు పడిపోయాయని చెప్తే నా డౌట్ వస్తుంది, వీడు నా డబ్బులు తీసుకుంటాడు నాకేస్తాడా అని. పక్కింటి ఆంటీ నన్ను దొంగ చూపులు చూసినప్పుడు డౌట్ వస్తుంది. ఏమన్నా నొక్కేసినావు వాళ్ళ మేడం మీద ఓడియాలు గాని ఆంటీ చీర గానీ ఏమన్నా నొక్కేసినావేంది? ప్రదీప్ నన్ను లవ్ చేస్తున్నాడని ఎవరైనా నాకు చెప్తే నాకు డౌట్ వస్తుంది. ప్రదీప్ కి ఇంకా పెళ్లి కాదంటే అనుమానం. రాజ్యాంగంలో రాశారా వెంటనే చేసుకోవాలని? నువ్వు రాయండి. నువ్వు అలాంటి అనుమానాలు ఏం పెట్టుకోకమ్మా, త్వరలో అవుతుంది. ఓకేనా? పెళ్లికి తప్పకుండా భోజనాలు పెడతా. ఓ పాట పాడవా? మీకు ఇష్టమైన పాట చెప్పండి. ఏం సందేహం లేదు. ఆ పాట రాదు నాకు. మరి ఎందుకు అడిగినావు? పోనీ నేను పాడినా నీ ఫేవరెట్ సాంగ్. పాడమ్మా. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వేయి అందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వేయి. అయ్యో రాశి డార్లింగ్, ప్రాక్టీస్ అయినా నీతో డాన్స్ చేద్దామని మేము అమ్మాయితో. ఆ 2 days ప్రాక్టీస్ అంటే ఇప్పుడు చూస్తుందా? ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా ఎవడురా, అరే నొడుకి నీ టచ్లు కట్టి తోడులు కట్టి లెక్కలు పెట్టి ఖాళీగా వదిలేదా పెట్టుగా
ఎవడురా ఎవడురా నేను అర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి కాలేజ్ పోతున్నా అంటే మమ్మీకి డౌట్ వస్తుంది. రెడీ అంటే స్నానం చేసినాక బట్టలు వేసుకొని ఆ తర్వాత మమ్మీకి డౌట్ వస్తుంది నేను కాలేజ్ పోతున్నా అంటే. ఏ రోజు చేయవా స్నానం? ఉదయాలు లేచి కాలేజ్ పోతున్నా అంటే మమ్మీకి డౌట్ వస్తుంది కాలేజ్ పోతున్నా లేకుంటే మా కోడలిని గారు పోతున్నా అని. 50 years ఒక అంకుల్ జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని పోతే నువ్వు మీద వాలిపోతున్నారా? రైట్ గా నుంచో. అంకుల్ ఒక జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకొని పోతే రోడ్ మీద చూస్తే ఆంటీ చూస్తే నాకు డౌట్ వస్తుంది. ఏం చెప్పారు తమ్ముడు? నాకు చైనా వాళ్ళని చూస్తే డౌట్ వస్తుంది, వాళ్ళందరూ ఒకేలా ఉంటారు, వాళ్ళందరి ఫాదర్ ఒక్కడేనా అని. మా తల్లి ఇంట్లో వాళ్ళు రీఛార్జ్ చేసిన 2 days కి మళ్ళీ రీఛార్జ్ అడిగితే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది. ఏం చేస్తోంది? ఎవరితో మాట్లాడుతోంది? బ్రేక్ తర్వాత చూడండి. ప్రదీప్ తో మాట్లాడుతున్నా అని చెప్తాను. థ్యాంక్స్ అమ్మా మా తల్లే, థ్యాంక్ యూ. ఏమైనా తేడా కొట్టిందా? నీకు సన్మానం జరిగింది. మా ఇంట్లో ఒక జఫా కుక్క ఉంటది అన్న, దాని పేరు జఫా అన్న, నేనే పెట్టిన దాని జఫా అని. అయితే ఒక రోజు మా అమ్మ బట్టి వస్తాయి పేర్లు. ఒక రోజు మా ఇంటి ఎదురుగా చికెన్ షాప్ ఉందన్న, చికెన్ షాప్ 2 లెగ్ పీసులు ఇచ్చిన నేను. మెల్లగరారా? 2 లెగ్ పీసులు ఇచ్చిన చికెన్ లెగ్ పీసులు. అదే అర్థమైంది. తెచ్చినన్న మా కుక్క బోబో బోబో అంటది అన్న. ఏ కుక్కైనా అదే అంటది. అయితే ఆ రోజు ఫెస్టివల్ కూడా నేనే వండి పెట్టినా కుక్కకి. అది అదే రోజు ఫ్రెండ్ సండే అని మా ఇంట్లో ఫెస్టివల్ ఉంటుంది. మా ఫ్రెండ్ వచ్చిన అదే రోజు మా ఇంటికి సండే అని. అరే ఇంట్లో ఫెస్టివల్ మస్తు ఉంటారా అబ్బాయి, అమ్మ మస్తు ఉంటుంది అనుకున్నాను. ఆ రోజు వండి నేనన్న, ఆ రోజు నేను మా కుక్క కట్టిన అది వచ్చి లోపల నేను లోపలికి వచ్చి గాయపోయిందన్న అది. అదే చికెన్ అన్న, కుక్క అన్న ఉంది, మా ఫ్రెండ్ అన్న ఉండు. ఆడు అంటే ఆమె వాడాల కుక్క మీద అర్థం కాలే అన్న. ఆమె అనుమానం ఉందన్న నాకు. నెక్స్ట్ తెలిసింది అన్న అనుమానం ఏందో. ఆ రోజు కాలేజ్కి రాలన్నాడు మోసం చెప్పడానికి. అది చేసింది నేనే కదన్న. నేను వంట చేసా, నా ఫ్రెండ్ తిన్నాడు, నెక్స్ట్ డే రాలే. దీనికి కుక్క ఎందుకు వచ్చిందో, లెగ్ పీస్ ఎందుకు వచ్చిందో. షో తర్వాత ఇంటికి వెళ్తే మమ్మీ ఇల్లు క్లీన్ ఉన్నా కూడా చీపురు పట్టుకొని రెడీగా ఉందని డౌట్ వస్తుంది. ఎక్కడ నన్ను కొడుతుందని. ఇల్లు క్లీన్ గా ఉన్నా అమ్మ చేతిలో చీపురుందంటే మనకు మూడిందని అర్థం. మా ఫ్రెండ్ పార్టీకి పిలిచినప్పుడు బిల్ ఎంత నేనే కడతా అన్నప్పుడు డౌట్ వస్తుంది కదా. తిన్నది కూడా దిగదు, గొంతు దిగదు, ఈడి కడతా అంటుండ బిల్లు మా అమ్మ అని. కొన్నిసార్లు కుక్క తోకూపడం చూస్తే అనిపిస్తుంది దానికి ఆడకుక్క తోడు కావాలని. నువ్వు కుక్క తోకు దానికి అక్కడ ఎందుకు చూస్తున్నావు? నువ్వు ఆ తోకూపుకుంటే కాలుతో గోక్కుంటుంది, నీకు ఎందుకు? ఆ తోకూపుతుంటే ఎందుకు చూస్తుంది అని చూస్తావా? ఆ కుక్కకి ఆ ఆడకుక్క తోడు కావాలని. నైట్ అంతా ఆన్లైన్ లో ఉండి మార్నింగ్ లేసేసరికి చార్ట్ డిలీట్ చేసి ఉంటే ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుంది ఎవరితో చార్ట్ చేసింది అని. ఇంట్లో షుగర్, నీ పేరేంటి? ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉండి స్వీట్స్ మిస్ అయితే వాళ్ళ మీద అనుమానం వస్తుంది. 9th క్లాస్ కదా, యాక్సెప్టెడ్. అస్తమానం గర్ల్ ఫ్రెండ్ కి కాల్ చేసినప్పుడల్లా బిజీ వస్తుంటే డౌట్ వస్తుంది. నెట్వర్క్ కోడ్ మీద, గర్ల్ ఫ్రెండ్ మీద. చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. మీ ఇంట్లో వాళ్ళు చూసాకుంటది మీ అందరికి. నేను కవిత చెప్తా. అనుక్షణం నువ్వు దూరం అవుతుంటే బాధపడ్డాను, కానీ నీ షోస్ తో నువ్వు ప్రతి క్షణం నాకు దగ్గర అవుతూనే ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ టూ. భయ్యా నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కాల్ చేసి నాకు అతను సినిమాకి వెళ్ళిందంట, నన్ను పిలిచిండు సినిమాకి. నేను వెళ్ళిపోతున్నారా, నా గర్ల్ ఫ్రెండ్ అంటే నువ్వు ఉండు అని చెప్పిండు నాకు. నీకు అర్థం కాలే, ఆయన వదిలించుకుంటూ. బాయ్స్ కి బట్టతల వస్తుందని నా అనుమానం. ట్రై చేసి మీకు కూడా వస్తుంది, అంటే పెద్ద ప్రాబ్లం లేదు. మళ్ళీ హెల్తీ ఫుడ్ తింటే మీకు కూడా వస్తుంది బట్టతల.